హాయ్ హలో అందరికి నమస్తే. ఆంధ్రప్రదేశ్ షాడో ముఖ్యమంత్రి, రెడ్ బుక్ రాజ్యాంగ సృష్టికర్త నారా లోకేష్ గారికి సంబంధించినటువంటి ఒక వీడియో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. ట్రోల్ చేయడం అంటే మామూలు ట్రోలింగ్ కాదు, మోత మోగిపోతుంది అంటారు కదా, అంతకు మించి మోత మోగిపోతూ ఉంది. జనవరి 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ వీడియో మామూలుగా ట్రోల్ చేయట్లేదు నెటిజన్స్. ఎందుకు ఏమిటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చేటువంటి పథకాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తున్నాడు కదా, ఇంతకు మించి మేము ఇస్తాం అని చెప్పి ఎవరైతే నిమ్మల రామనాయుడు ఏ రకంగా అయితే పబ్లిసిటీ చేశారో మనం చూసాం. నీకు 15 అని చెప్పి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి, ఇంకా వాలంటీర్కి సంబంధించి 5 అంటే 10,000 అని చెప్పి ఇట్లా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేశారు. సో ఆ రకంగా నిమ్మల రామనాయుడు మాట్లాడేటువంటి మాటలు చూసారా, కూటమి పార్టీలకు చెందినటువంటి ఆనిముత్యాలు ఏ రకంగా ఉన్నాయని చెప్పి దాన్ని కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. సో ఆ రకంగా మేము మోసం చేయము, జగన్మోహన్ రెడ్డి లాగా మేము అద్భుతాలు సృష్టిస్తాము, యువతకు లక్షల్లో ఉద్యోగాలు ఇస్తాం, అంటే 5 సంవత్సరాల్లోనే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అప్పుడు గొప్పలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళ కుమారుడు నారా లోకేష్ అయితే ఇక జాబ్ క్యాలెండర్ గురించి ఆయన మాట్లాడేటువంటి మాటలు ఒక రేంజ్, అసలు సినిమాలో డైలాగులు ఏ రకంగా చెప్తారో ఆ రకంగా రాసి పెట్టుకోండి అని చెప్పి చెప్తారు కదా, పలానా టైం చిట్కే చెప్తున్నట్టు కదా, ఆ టైప్లో చెప్పారు ఆయన. సో ఆ టైప్లో చెప్పినటువంటి మాటలు ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తా ఉన్నాయి. ఎందుకంటే జనవరి 1 వచ్చింది కదా, సో ఆయన ఫస్ట్ ఏం మాట్లాడారు అనేది ఒకసారి మీరు వినండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది, చాలా స్పష్టంగా జనవరి 1 2025 మేము ఇస్తాం. సో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. చూసారా, జనవరి 1 ఇదేమవుతుంది. ఇంకోటి కూడా ఉంది, ఇంకొక ఆనిముత్యం అంటారు దీన్ని. తమ్ముడు, జాబ్ క్యాలెండర్ నుంచి ఆల్రెడీ చెప్పా, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డ్ చేసుకో, డేట్ టైం రాసుకో. జగన్ లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను. ఇది రికార్డ్ చేసుకో, డేటు టైం రాసుకో, జగన్మోహన్ రెడ్డి లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను అని చెప్పి నారా లోకేష్ బాబు చెప్పినటువంటి ఈ మాటలు ఏవైతున్నాయో వీటికి సంబంధించి పెద్ద ఎత్తున సార్ జనవరి 1 వచ్చింది కదా, జనవరి ఫస్ట్ అని చెప్పి, మరి జనవరి 1 వచ్చింది, జాబ్ క్యాలెండర్ ఏది అని చెప్పి ఇప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఈ రకంగా జనవరి 1లో మీరు ఇస్తానటువంటి జాబ్ క్యాలెండర్ సంగతి ఏంటని అందరూ క్వశ్చన్ చేస్తూ ఉంటే, వీళ్ళ అనుకూలమైనటువంటి పత్రికలు ఏం చేస్తూ ఉన్నాయంటే, వార్తలు ఏ రకంగా రాస్తూ ఉన్నాయంటే, గత 5 ఏళ్లలో జగన్ చేసినటువంటి మోసాలకు బలైనటువంటి నిరుద్యోగులకు కొలువులు భర్తీ చేసేందుకు మరి కూటమి సర్కార్ తీపి కబురు చెప్పింది కాదు, చెప్పబోతోంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి అధికారులు చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వాటికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. వేగవంతం చేశారు, ఆల్రెడీ కంప్లీట్ అయిందని కాదు, వేగవంతం చేయమని చెప్పారు. ఆ పోస్ట్ ఎన్ని అంటే 866 పోస్టులకు సంబంధించి 18 నోటిఫికేషన్లకు సిద్ధం చేస్తోంది. ఇది త్వరలోనే వీటికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు కానుంది, నోటిఫికేషన్ త్వరలోనే రానుంది. ఇది వీళ్ళు చెప్పింది. అంటే జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు కాబట్టి అక్కడ నష్టపోయినటువంటి ఎన్ని పోస్టులు, 866 పోస్టులకు సంబంధించి వీళ్ళు సిద్ధం చేస్తూ ఉన్నారంట. ఇదే కాకుండా 3,000కు పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా నిరీక్షిస్తున్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 1 వీళ్ళంతా ఉంటారు కదా, వాటికి సంబంధించి కూడా సిద్ధం చేస్తూ ఉన్నారంట. 3,000కు పైగా అంటే మొత్తం వీళ్ళు ఒక 800, ఈ 3,000కు పైగా కూడా ఒక 4,000 వేసుకోండి, లేదా ఒక 5,000 ఉద్యోగాలు వేసుకోండి. 5,000 ఉద్యోగాలకు సంబంధించినది సిద్ధం చేస్తూ ఉన్నారంట. జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ చెప్పి మోసం చేశారని చెప్పారు కదా, మరి వీళ్ళు చేస్తున్నది ఏంటి? మీరు మోసం కాదా? సరే 10 రోజుల తర్వాతనో 15 రోజుల తర్వాత చేస్తారులే అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే వాళ్ళు చెప్పింది ఏంటి? 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు వాళ్ళు చెప్పింది. అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కావాలి. అంటే వాళ్ళ అధికారంలో జూన్ మాసంలో అధికారంలోకి వస్తే వచ్చే జూన్ నాటికి 4 లక్షల ఉద్యోగాలు వాళ్ళు కల్పించాలి. మరి 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? ఇప్పుడు వాళ్ళు నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉంది అని చెప్తున్నటువంటి 5,000 ఉద్యోగాలు ఎక్కడ? మరి ఇది మోసం కాదా? వాళ్ళు గతంలో ఎన్నికలకు ముందు ఏ రకంగా అయితే ఛాలెంజ్లు వేసి, చిటికలు వేసి, డేటు టైం రాసుకొని చెప్పారో ఆ మాటలను ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏమన్నంటే మేము వచ్చి 6 నెలలు అయింది కదా అంటారు.
ఏమనంటే మళ్ళీ గత పాలకులు విధ్వంసం సృష్టించారు అని సెట్ చేస్తున్నామంటారు. చివరి ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు జాబులు వదలడం, మేము వదిలేమని చెప్పి వాళ్ళకున్న మీడియా ద్వారా ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్ళడం. జగన్మోహన్ రెడ్డికి ఈ టెక్నిక్ తెలియక అధికారంలోకి రాగానే వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించారు. సచివాలయ ఉద్యోగస్తులు ఇప్పుడు 30,000కు పైగా జీతాలు వస్తున్నాయి. మరి ఒకటేసారి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా 6 నెలలకు కొన్ని, సంవత్సరానికి కొన్ని కల్పించితే కనుక ఆయన పాలన మొత్తం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక పేరు ఉండేది. కానీ ఆ రకంగా చేయలేదు. ఇదే కాకుండా గతంలో ఎప్పుడో 1990s ఆ సమయంలో ఉన్నటువంటి ఈ డిఎస్సికి సంబంధించిన వాటిని కూడా పరిష్కారం చేసి వాళ్ళకు కూడా అవకాశం కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ అది చెప్పుకునేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు, చెప్పుకోలేదు. ఆ రకంగా నష్టపోయారు. కాబట్టి ఎలా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటిది వీళ్ళని చూసి నేర్చుకోవాలి.